శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. వక్లరా వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో ఉన్నాం. శాంతి పర్వంలో కూడా ఒక అధ్యాయం చెప్పుకున్నాం. 2వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ స ఏవ ముక్తస్తు మునిః నారదో వదతాం వరః కథయామాస తత్సర్వం యథా శబ్దః స సూతజః. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకు, మహారాజా, నారదుడు ఎలా శపింపబడ్డాడో అంతా చెప్పడం ప్రారంభించాడు. నిన్న మనం చెప్పుకుంది ఏంటంటే ఆఖరిలో అధ్యాయంలో ధర్మరాజు నారదుల వారిని అడుగుతున్నాడు. కర్ణుడు చనిపోయాడు కదా, ఆయన రథచక్రం భూమిలో కూరుకుపోవటం వల్ల చనిపోయాడు. అది ఎలా జరిగింది అంటే, కర్ణుడికి ఒక శాపం ఉన్నది అంటూ ఆయన చెప్తున్నాడు. నారద ఉవాచ ఏవమే తన్మహాబాహో యథావత్సి భారత న కర్ణార్జునయో కించిత్ అవిషహ్యం భవేద్రణే. నువ్వు అన్నట్లుగానే కర్ణుడు గాని అర్జునుడు గాని యుద్ధంలో సాధింపలేని విషయం అంటూ ఏదీ లేదు. గుహ్యమే తత్తు దేవానాం కథయిష్యామి తేనగా తన్నిబోధ మహాబాహో యథావృత్తం ఇదం పురా. ఇది దేవరహస్యం. అదేమిటో ఏం జరిగిందో చెప్తాను విను. క్షత్రం స్వర్గం కథం గచ్చే శస్త్రపూతమితి ప్రభో సంఘర్ష జనస్తస్మాత్ కన్యాగర్భో వినిర్మిత. లోకంలో ఉన్న క్షత్రియ సముదాయం అంతా శస్త్రఘాతాలతో పవిత్రమై స్వర్గానికి ఎలా చేరుతుందా అని ఆలోచించి దేవతలంతా కూడా కర్ణుణ్ణి సృష్టించారు. సంఘర్షణకు మూలం అతడే. స బాలస్తేజసాయుక్త సూతపుత్రత్వమాగత చకారాహంగిరసాం శ్రేష్ఠ ధనుర్వేదం గురోస్తదా. ఆ బాలుడు ఎంతో తేజస్సుతో సూతపుత్రుడయ్యాడు. అతడు అంగిరస వంశోద్భవుడైన ద్రోణుడి నుండి ధనుర్వేదం నేర్చుకున్నాడు. సబలం భీమసేనస్య ఫాల్గునస్య చ రాఘవం బుద్ధించ తవ రాజేంద్ర యమయోర్వినయంతదా సఖ్యంచ వాసుదేవేన బాల్యే గాంధీవ ధన్వన ప్రజానామనురాగంచ చింతయానో వ్యదహ్యత. అతడు భీముడి యొక్క బలాన్ని, అర్జునుడి యొక్క నేర్పరితనాన్ని, ఓ వాసుదేవా, సబలం భీమసేనస్య ఫాల్గునస్య చ లాఘవం బుద్ధించ తవ రాజేంద్ర. బుద్ధి నీది అయ్యా. ధర్మరాజుతో చెప్తున్నాడు. భీముడి బలం ఉంది ఆయనకి, అర్జునుడి నేర్పరితనం ఉంది, తర్వాత నీ యొక్క బుద్ధి బలం ఉన్నది.
అలానే నకుల సహదేవులకు ఉన్నంత వినయం కూడా ఉన్నది కర్ణుడికి. అంటే పంచపాండవుల్లో ఉన్నవన్నీ కూడా లక్షణాలు కలిపి కర్ణుడికి ఉన్నాయన్నమాట. అలానే అర్జునుడికి కృష్ణుడికి ఎటువంటి స్నేహం ఉందో అంత స్నేహపాత్రత కలవాడు కర్ణుడు కూడా. మీకు ప్రజల మధ్య ఉన్న అనురాగాన్ని తలచుకుని కుతకుతలాడిపోయేవాడు ఆయన. సఖ్యం అకరోద్బాల్యే రాజ్ఞా దుర్యోధనేన చ యుష్మాభిర్నచ్చ సంద్విష్ట దైవాచ్చాపి స్వభావత. రాజైన దుర్యోధనుడితో అతను చిన్నతనంలో స్నేహం చేశాడు. మిమ్మల్ని నిత్యం ద్వేషించేవాడు. ఈ రెండు, ఒకటి దైవం వల్ల రెండవది కలిగాయి. అంటే దైవం కూడా పుట్టించింది కర్ణుణ్ణి, ఈ యుద్ధం చేయడానికే పుట్టించింది అని చెప్తున్నాడు అనమాట నారదుడు ధనరాజు. వీర్యాధికమధాలక్ష ధనుర్వేదే ధనంజయం ద్రోణం రహస్యుపాగమ్య కర్ణో వచనం అబ్రవీత్. విలువిద్యలో అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూసి కర్ణుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి రహస్యంగా ఏమన్నాడంటే, బ్రహ్మాస్త్రం వేతుమిచ్చామి సరహస్య నివర్తనం అర్జునేన సమం యుచ్చేయమితి మే మతి సమః శిష్యేషు నః స్నేహ పుత్రే చైవ తథా ధ్రువం త్వత్ప్రాసాదాన్ నమాం బ్రూయః అకృతాస్త్రం విచక్షణ. బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగాన్ని, దాని యొక్క ఉపసంహారాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలవాడిని అని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ శిష్యుల మీద, పుత్రుని మీద సమానంగా ఉంటుంది అని నా నిశ్చయం. ధనుర్విద్యా విశారదులు మీరు, మీ అనుగ్రహంతో అస్త్రాలు నేర్వనివాడు అంటూ ఉండకూడదు. ద్రోణస్తథోక్త కర్ణేన సాపేక్ష పాల్గుణం ప్రతి దౌరాత్మ్యం చైవ కర్ణస్య విదిత్వా తమువాచ. అర్జునుడితో సమానం కావాలని కర్ణుడి యొక్క దుష్టబుద్ధిని తెలుసుకున్న ద్రోణాచార్యులు వారు అన్నారు, బ్రహ్మాస్త్రం బ్రాహ్మణో విద్యాత్ యదావచ్చరిత వ్రత క్షత్రియో వా తపస్వీయ నాన్యో విద్యాత్ కథంచన. ఆయన బ్రహ్మాస్త్రం అనేదాన్ని బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ మాత్రమే పొందాలి, ఇతరులు పొందడానికి వీల్లేదయ్యాది. ఇత్యుక్తోంగిరసాహం శ్రేష్టం ఆమంత్ర్య ప్రతిపూజ్య జగామ సహసారామం మహేంద్రం పర్వతం ప్రతి. ద్రోణుడి మాటలు విన్న తర్వాత కర్ణుడు ఆయనకు ఒక నమస్కారం పెట్టేసి ఆ తర్వాత మహేంద్ర పర్వతం మీద ఉన్న పరశురాములు వారి దగ్గరికి వెళ్ళారు. సతురామముపాగమ్య శిరసాభిప్రణమ్య చ బ్రాహ్మణో భార్గవోస్మీతి గౌరవేణాభ్యగచ్చత. ఆయనకి నమస్కారం చేసి, అయ్యా నేను భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకున్నాడు. ఎవరి దగ్గర? పరశురాముడి దగ్గర. రామస్తం ప్రతి జగ్రాహ పృష్ట్వా గోత్రాది సర్వశ ఉక్షతాన్ స్వాగతం చేతి ప్రీతిమాంశా భవద్భృజం. పరశురాముడు ఆ తర్వాత ఎంతో ప్రీతి చెంది ఇక్కడే ఉండు అని, శిష్యుడిగా ఉండమని అనుగ్రహించాడు ఆయన. తత్ర కర్ణస్య వసత మహేంద్రే స్వర్గ సన్నిభే గంధర్వై రాక్షసై యక్ష దేవైశ్చాసీత్ సమాగమ. స్వర్గ సమానమైన మహేంద్ర పర్వతం మీద ఉన్నప్పుడే కర్ణుడికి దేవతలతో, రాక్షసులతో, యక్షులతో, గంధర్వులతో కలయిక ఏర్పడింది. స తత్రేష్వస్త్రమకరోద్ భృగుశ్రేష్టాజ్యదా విధి ప్రేష్టాభవత్ అత్యర్థం దేవదానవరక్షసాం. కర్ణుడు అక్కడున్నప్పుడే పరశురాముని నుండి ధనుర్వేదం నేర్చుకున్నాడు.
దేవదానవులకు రాక్షసులకు అందరికీ కూడా చాలా ప్రియుడయ్యాడు. స కదాచిత్ సముద్రాంతే విచరన్నాశ్రమాంతికే ఏక ఖడ్గ ధనుష్పాణి పరిచక్రామ సూర్యయ. సముద్ర తీరంలో ఒక రోజున ఈ పరశురామ ఆశ్రమ సమీపంలో కత్తిని ధనస్సును ధరించి తిరుగుతూ ఉన్నాడు. సోగ్నిహోత్ర ప్రసక్తస్య కస్యచిత్ బ్రహ్మవాదిన జఘానా జ్ఞానతః పార్థ హోమధేను యదృచ్ఛయా. అనుకోకుండా అతడు అగ్నిహోత్రం చేసుకునే ఒక బ్రాహ్మణుడి యొక్క ధేనువుని తెలియక చంపాడు. తత జ్ఞానకృతం మత్వా బ్రాహ్మణాయ న్యవేదయత్ కర్ణః ప్రసాదయం శేనం ఇదమచ్చ బ్రవీద్వచః. తెలియక చంపానని తెలుసుకున్నాడు. ఆ విషయాన్నే ఆ గోవు యొక్క యజమానికి చెప్పాడు. అతన్ని వేడుకుంటూ అన్నాడు, అబుద్ధిపూర్వం భగవాన్ ధనురేష హతాతవా మయా తత్ర ప్రసాదంచ కురుష్వేతి పునఃపునః. మీ గోవుని తెలియక చంపానయ్యా, నన్ను అనుగ్రహించండి అంటూ పదే పదే బతిమాలాడారు ఆయన. తం సంవిప్రో బ్రవీత్ క్రుద్ధ వాచా నిర్భర్తృయన్నివ దురాచారవదార్హస్త్వం ఫలం ప్రాప్ని దుర్మతే ఏన విస్పర్ధతే నిత్యం యదర్థం ఘటసే నిశం యుద్ధతస్తేన తే పాప భూమిశ్చక్రం గశిష్యతి. ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం క్షమించల, కోపించాడు. దురాచార, నువ్వు చంపదగిన వాడివి, దీనికి తగిన ఫలం పొందుతావు. నువ్వు నిత్యం ఎవరితో అయితే పోరాడుతున్నావో, ఏ పని కోసం సదా యత్నిస్తున్నావో అతనితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రం భూమిలో దిగబడిపోతుంది. తతశ్చక్రే మహీగ్రస్తే మూర్ధానాంతే విచేతన పాతయిష్యతి విక్రమ్య శత్రుగచ్చ నరాధమా. అప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ శిరస్సును నీ శత్రువు పడగొడతాడు అని చెప్పించాడు. యథేయం గర్హతాముడా ప్రమత్తేన త్వయా మమ ప్రమత్తస్య ధారాతే శిరస్తే పాతయిష్యతి. ఈ నా ధేనువును ప్రమత్తుడవై నువ్వు చంపావు, అలాగే ప్రమత్తుడు అయినప్పుడు నీ శిరస్సు తెగవేయబడుతుంది. సప్త ప్రసాదయామాస కన్నస్తంతి చ సత్తమా గోభిద్ధనైశ్చరైశ్చ సచేరం పునరబ్రవీత్. ఇలా శపింపబడిన తర్వాత కర్ణుడు ఆ బ్రాహ్మణ్ణి ఆవులిచ్చి ధనమిచ్చి రత్నాలిచ్చి సంతోషపెట్టాడు. శపించినా కూడా అంతటివాడు కర్ణుడు. ఇప్పుడు బ్రాహ్మణుడు మళ్ళీ ఏమన్నాడంటే, నహిమే వ్యాకృతం కుర్యాత్ సర్వలోకోపి కేవలం గచ్చవాతిష్టవా యద్వా కార్యంతే తత్ సమాచర. లోకాలన్నీ ఏకమైనా కూడా నా మాటకు తిరుగులేదు అన్నాడు. ఎంత సంతోషపెట్టినా కూడాను ఉపసంహరించుకోలే ఆ శాపాన్ని. ఇచ్చుక్తో బ్రాహ్మణైనాథ కర్ణో దైన్యా తథోముఖ రామమభ్యగమద్భీత తదేవ మనసా స్మరాన్. బ్రాహ్మణుల యొక్క మాటలు విని కర్ణుడు దీనంగా తల వంచుకొని ఆ విషయాన్నే మనసులో తలుచుకుంటూ భయంతో పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని కర్ణశాపో నామ ద్వితీయోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారతంలోని శాంతి పర్వంలోని 2వ అధ్యాయం. రేపు 3వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.